నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. అంగన్వాడీ వర్కర్స్ చేపట్టిన సమ్మె 22వ రోజుకు చేరుకుంది. మంగళవారం అంగన్వాడీ వర్కర్స్ ఆడబిడ్డలు ఒంటికాల మీద నిలబడి సమ్మె వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22 రోజులుగా అంగన్వాడీ ఆడబిడ్డలు రోడ్డు మీద పడి సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీ వర్కర్స్ సమ్మెకు రైతులు కూడా మద్దతు తెలుపుతూ వారి మనసులోని భావాన్ని వ్యక్తం చేశారు. మన ప్రభుత్వం వారు మీకు చెప్పినారు, అయినా ఇచ్చినారంటే ఏమీ ఇవ్వలేదు. ఇంతవరకు 4 సంవత్సరాలు ఏమీ ఇవ్వలేదమ్మా. 150 మంది ఎమ్మెల్యేలను కూడా మీకు న్యాయం చేయాల. మీ యొక్క ఏ డిపార్ట్మెంట్ కూడా న్యాయం చేయాల. ముఖ్యంగా అన్యాయం అంటే అంగన్వాడీ వర్కర్స్ పని అంతా మీదేనమ్మా ఎక్కువ ఉండేది. పిల్లలు చూసుకునే బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులు పదకపోయినా లేబర్ అయినా కూడా వ్యవసాయం చేసుకున్నా మీ దగ్గర 10 గంటలకు వదిలి సాయంత్రం 4 గంటల వరకు కాపాడే బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి మీ యొక్క ఉద్యోగం అనే బాధ్యత ఇంకా ఏ ఉద్యోగస్తులకి లేదు. ఒక్కొక్క టీచర్కి ₹1,00,000 వాళ్ళు చెప్పిందే చేసిందిగా మీకు బాధ్యత. కాబట్టి మీ యొక్క అంగన్వాడీ అంటే నాకు చాలా ప్రేమ, ఇష్టము. మా యొక్క అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ కూడా మీకు జీతం పెంచాలంటే ఏం పెద్దది కాదు. ఇప్పుడు రేట్లు కూడా 10 గంటలు పెరిగినాయి. పిల్లల చదువులు, ఇళ్ళ బాడిగా ఇవన్నీ ఆలోచించుకుంటే 26,000 కాదమ్మా 36,000 చేయాల. నా యొక్క మనస్ఫూర్తిగా మీకు అండగా ఉంటానని కూడా నేను చెప్తున్నాను. మీకు ఇవ్వాల. అయినా ఈ బుద్ధి ప్రభుత్వము మీకు ప్రభుత్వం వచ్చినా ఏమి చేయరా, ఏమి చేస్తామంటారమ్మా. ఈ 3 నెలల్లో ఏం చేస్తారు గవర్నమెంట్? 4.5 సంవత్సరాలైనా ఇది చేయలేని గవర్నమెంట్ మీకు ఈ వస్తువులు కూడా నకిలీలు ఇస్తున్నారు. ఒరిజినల్ పిల్లల బాధ్యత పాతదానులలో మీరు అంగన్వాడీ పాపం బాధ్యత తీసుకొని అవన్నీ చేసి ఆ యొక్క కొడుకులు గోడల్లో పాములు జర్లు ఇంటే వాళ్ళ యొక్క ఏమైనా జరిగిందనుకుని అయ్యే ఏమైనా జరిగి పిల్లలు చనిపోతే బాధ్యత మీకే అనుకుంటారమ్మా. వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వారికి వచ్చి ఒకడే కుమారుడు ఉంటారు, ఒకడే కుమార్తె ఉంటుంది. అట్లా తప్పుడు ఎంత వాళ్ళ లైఫ్ మీరు ఏం చేసినట్లు అట్లా బాధ్యత అంతా మీ పైన తల్లిదండ్రులు మీరు అసలు చెల్లింటే మీరేమనుకోవద్దమ్మా. నేను ఏ తప్పు మీరు చెల్లించవలసిందిగా కోరుతున్నాను. తీసుకొని మన సెక్టర్లో నడుపుకోకుండా మన డబ్బునే మన బ్యాంకులో పెట్టుకొని ఆ బ్యాంకులో డ్రా చేసుకొని లోన్లు తీసుకొని కూడా మనం సెంటర్లు నడుపుకోనికి అవకాశం ఈ పిఎఫ్ ఉంది, ఈఎస్ఐ ఉంది. ₹1,00,000 ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకున్నా మన కుటుంబాలకు హెల్త్ అలవెన్స్ పేరుతో ఈఎస్ఐ చట్టం ఉంది. అది సాధించుకున్నాం కార్మికులుగా మన పోరాడిసది. ఆ చట్టాన్ని కూడా అంగన్వాడీ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మేము అమలు చేస్తామనేసి ఏ ప్రభుత్వం మనకు ప్రకటించలేదు. ఈఎస్ఐలో ఉన్నటువంటి అవకాశం ఏమిటంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి కార్మికులుగా నమోదు అవుతే ఆ నమోదైనటువంటి కుటుంబంలో ₹1,00,000 నుంచి ₹30 లక్షల ఏ ఆరోగ్యం బాగాలేకున్నా మనము మన కుటుంబము ఆ ఈఎస్ఐ హాస్పిటల్లో చూపించడానికి ఈ ఈఎస్ఐ ఉపయోగపడుతుంది. ఇప్పుడు హాస్పిటల్కి పోతే ఏ రోగం వచ్చినా ఎంత డబ్బు పెట్టాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కరోనాలో చూసాం, అందరూ ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఆరోగ్యం చూపించుకోవాలంటే లక్షలు ఖర్చు పెట్టి ప్రాణాలు కరోనా వచ్చి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి ₹1,00,000 ఖర్చు పెట్టారు. అలాంటి ఇబ్బంది లేకోకుండా ₹1,00,000 నుంచి ₹30 లక్షల వరకు ఈఎస్ఐ సౌకర్యంలో ఈ ప్రభుత్వం అంగన్వాడీలకు లేదు. 5 సంవత్సరాలు పనిచేసే ఏ కార్మికునికైనా గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలనేసి చట్టం ఉంది, గ్రాట్యుటీ చట్టం. ఆ చట్టం కూడా అంగన్వాడీలకు అమలు చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. బోనస్ చట్టం ఉంది. 11 నెలలు పనిచేస్తే 12వ నెల అదనంగా ఒక జీతం మనకి ఇవ్వాలి. ఇది బోనస్ చట్టం. ఇది కార్మిక చట్టాల్లో ఒక భాగంగా 44 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు లేబర్ కోడ్లుగా తెచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలన్నీ మరుగున పడేసింది. అందుకోసం మనం అడుగుతున్నాం, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించండి, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించండి, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించండి. బోనస్ చట్టం మా కార్మికులకు అమలు చేయాల్సింది మనం అడుగుతున్నాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. కానీ మన పైన పేరు చెప్పి ఏదైతే మహిళా దినోత్సవం వస్తే మహిళల కోసం మేము చాలా చేస్తున్నాము, ఉద్ధరిస్తున్నాం అనేసి గొప్పగా అన్ని పార్టీలు చెప్తారు. మనకు గుర్తుంది
గత ప్రభుత్వం మన పైన పోరాటం చేస్తుంటే హైదరాబాద్లో ఇందిరా పార్కు దగ్గర గుర్రాలతో దొక్కించుకొని దెబ్బలు తిని లాఠీ ఛార్జీలు తిని జైలుకెళ్ళిన వాడి ఘనత ఆ అంగన్వాడీలు పోరాటం అంటే హైదరాబాద్లో చేసినట్టు పోరాటం ఎవరైనా చేశారంటే అది అంగన్వాడీ కార్మికులు తప్ప ఇతరులు ఎవరు చేయలేదనేసి ఆ రోజు ఈ రోజు వరకు గుర్తుపెట్టుకున్నాం. ఈ మధ్యకాలంలో కూడా ఢిల్లీలో రైతులు పోరాటం చేశారు. 365 రోజులు పోరాటం చేసి 700 మంది చనిపోయిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే బేటీ బచావో బేటీ పడావో అనే నినాదం ఇచ్చి మనతో మోసం చేస్తుంటే, రైతులకు కూడా 3 చట్టాలు తెచ్చి వాళ్ళతో మోసం చేస్తుంటే ఈ చట్టాలను వెనక్కి తీసుకోండి లేదా మేము పోరాటం చేస్తామంటే ఢిల్లీలో ఉన్నటువంటి రైతులందరూ పోరాటం చేసి ఆ పోరాటానికి కార్మిక సంఘంగా మనం కూడా అంగన్వాడీ వర్కర్లుగా అందరూ అనేక రకాలుగా మద్దతు తెలిపారు. ఆ పోరాటాన్ని గుర్తు చేసుకోవాలి. 22 రోజుల నుంచి చేస్తున్నాం, మన గురించి పట్టించుకోలేదు, పట్టించుకుంటారా లేదా అనేసి మనకు కూడా అక్కడక్కడ అనుమానం ఉంది. మన అంగన్వాడీ పేరు పుండరీక్, టీవీ ఆర్టిస్ట్ని, స్టేజ్ ఆర్టిస్ట్ని. శ్రీవార్త ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా గురించి, నగేష్ గారి గురించి. థ్యాంక్ యూ.